शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री भगवते नमः। ఓం. ఈ వీడియోలో మనం ధనుర్మాసం వైశిష్ట్యం గురించి తిరుప్పావై 10వ రోజు పాసురం గురించి చదువుకొని తెలుసుకుందాం. పాసురం: నోతుచ్చువర్ఖం పుగిగిన్ర అమ్మనాయ్ మూత్తముం తారారో వాసల్ తిరవాదార్ நாத்தத்துலாய் முடிநாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் வண்பண்டோருநாள் கூத்தத்தின் வாய் வீழந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்தியில் தான் தந்தானோ அத்த அனந்தலுடையாய் அருங்கலமே తేతమాయ్ వందు తిరవేలో రెంబావాయ్. ఈ పాసురం యొక్క భావం ఏమిటో ఆండాల్ తల్లి చెప్తున్నారు. నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష్ట సుఖానుభవమును పొందుచున్నవోయమ్మా తలుపును తెరువుము. తలుపును తెరవకపోయినను మానెగాని నోటినైనను తెరచి పలుకువచ్చును కదా తల్లి. అంటే జ్ఞానుల దర్శనం కంటే వారి శ్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆండాల్ తల్లి. పరిమళాలను వెదజల్లే తులసిమాలలను కిరీటముగా ధరించిన శ్రీనారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడై సంతసించి మనకు ప్రతోపకరణాలను ఇచ్చును కదా. పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చినా ఏమి? కానుకగా ఇచ్చినా ఏమి? ఓ పెద్ద నిద్ర కలదానా, లేచి రమ్ము. నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా. తొట్రుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా అని 5వ గోపికను మేల్కొల్పుచున్నారు ఆండాల్ తల్లి. ఏమని అంటే నోము నోచి ఆమెంట ఆ గోపిక అంటే ఇప్పుడు ఎవరినైతే నిద్ర లేపుతున్నారో ఆ గోపిక శ్రీకృష్ణుణ్ణి సేవించిందంట. ఆల్రెడీ సేవించి ఆయన నుంచి వచ్చే సుఖానుభవం అంటే ఆయనని సేవించటం వల్ల వచ్చే మనస్తృప్తిని పొందుచున్నబోయమ్మా తలుపు తెరువమ్మా. తెరవకపోయినా సరే ఒక నోరు తెరిచి పలుకు, మాట్లాడమ్మా మా గురించి మాతో అని అంటున్నారనమాట. అయితే ఆమె ఎటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆమె నిద్ర ఎలాంటి నిద్రపోతున్నారు అన్నదాన్ని వివరిస్తున్నారు ఆండాల్ తల్లివారు. పరిమళాలను వెదజల్లే తులసిమాలలను కిరీటముగా ధరించిన శ్రీనారాయణుడు అంటే ఎప్పుడు కూడా విష్ణు భగవానుడు ఎప్పుడు శ్రీకృష్ణుడు తులసిమాలలను ధరిస్తారంట. ఆ తులసిమాలలు ఎలా ఉన్నాయి అంటే ఎంతో పరిమళాలు అంటే సుగంధ వాసనలు వెదజల్లుతూ ఉండే తులసిమాలలను ధరించిన శ్రీరామ నారాయణుడు మనము స్తోత్రం చేయటం వల్ల మన చేసే స్తోత్రానికి భక్తికి మెచ్చి సంతోషించి త్రేతాయుగమున రామావతారం ఎత్తి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. కుంభకర్ణుడు ఎవరయ్యా అంటే రావణుడి తమ్ముడు అనమాట. ఆయన కుంభకర్ణుడు ఎలాంటి నిద్రపోతాడు అంటే ఆయనకు వేరే పని ఏమీ ఉండదన్నమాట. తినటం 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. అలా తినటం పడుకోవడం తప్పితే ఆయనకు వేరే పని ఏదీ ఉండదు. అలాంటి నిద్ర కల కుంభకర్ణుణ్ణి
రాముడు సంహరించాడు. అలాంటి కుంభకర్ణుడి నిద్ర నీకేమైనా పూనినదా? కుంభకర్ణుని వలె నిద్రపోస్తున్నావు. నీవు మాకు శిరోభూషణం, అంటే మాకు తలలో నాలుక లాంటి దానివి అంటుంటాం కదా మనం, అలా అనమాట. మాకు పెద్ద దిక్కువి నువ్వు, కనుక లేచి రావమ్మా మా గోష్ఠిలో, అంటే మా సమూహంలో, అంటే గోపికలందరినీ లేపుతున్నారు కదా ఆండాళ్ళ తల్లివారు, ఆ సమూహంలో చేరి మాతో పాటు రామ్మ, శ్రీకృష్ణుణ్ణి వేడుకొందాము. నీవు మాకు చెప్తుంటే ఎలా కృష్ణుణ్ణి సంతుష్టిపరచాలో నువ్వు చెప్తూ ఉంటే మేము ఆయనను సంతృప్తిగా ఆయనను సేవించుకుంటాము. రామ్మాని యోగ నిద్రను మాని మాతో పాటు రావమ్మా అని చెప్పి ఇప్పుడు 5వ గోపికను నిద్రలేపుతున్నారు ఆండాళ్ళ తల్లివారు. వేదములను అధ్యయనం చేయటానికి సమర్థుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్థులైన ఒక నాయకుడో నాయకురాలో లభించి ఆ మార్గాన నడిపించవలే కదా. ఆ ఊరి అంతటికిని కృష్ణ సంశ్లేషమున సమర్థురాలైన ఒక గోపకన్యక, ఈ గోపకన్యలందరూ కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచున్న శ్రమనంతయు శ్రీకృష్ణుడే పడునట్లు చేయ సమర్థురాలైనది. శ్రీకృష్ణునికి పొరిగింటనున్నది అయి నిరంతరము కృష్ణానుభవమును నోచుకున్నదై ఉన్నది. అట్టి ఆ గోపికను ఈ 10వ మాలికలో లేపుచున్నారు. ఆండాళ్ తల్లి యొక్క సంకల్పం అందరూ కలవాలి. వయ్యత్తువల్ వీర్గాల్, ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఒకటే. ఇది మన ఆండాళ్ తల్లి హృదయ వైశాల్యం. ఏ ఒక్కరూ కూడా మంచిని వదిలికోవద్దు అనేది అమ్మ ఔదార్యం. ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది. అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది. శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు 5వ గోపబాలికను గోష్ఠిలో చేరుస్తుంది. పైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెబుతున్నా మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం అమ్మ యొక్క లక్ష్యం. మానవ జీవితం అనగా సుఖ దుఃఖాలు నదీ తరంగాలుగా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. సుఖమైన దుఃఖమైన ఎప్పటికీ నిలిచి ఉండవు. అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్ధం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పారు. మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది? అయితే దుఃఖం వల్లనన్నా లేక సుఖం వల్లనన్నా చెడుతుంది. సుఖం వచ్చినప్పుడు మిడిసి పడకూడదు. సుఖం వచ్చినప్పుడు సుఖదుఖాలు ప్రమాదకరం కాదు. వాటి యందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం. అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. దుఃఖేషు అనిద్విజ్యమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీమునిరుచ్యతే. మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం. నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. వాడినే ముని అంటారు. అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై స్పృహ ఉండకుండా చేసుకోకు. దుఃఖం వచ్చినప్పుడు మనస్సు విద్విగ్నం చెందకుండా ఉండాలి. మనకు వీటి యందు పట్టు ఉండకుండా చూసుకోవాలి. మనలోని రాగం భయంగా మారి క్రోధంగా మారుతుంది. ఈరోజు మన ఆండాళ్ తల్లి లేపే గోపబాలిక ఇలాంటి జ్ఞానం కలిగి ఉన్నది. నోత్తు, మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు, కానీ నీ నోము అయిపోయింది. ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది. చువర్కం పురింగిన్రా, నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్లు ఉన్నావు. అంటే కృష్ణుడు నీ వద్దే ఉన్నాడు. కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే. సకల లోకాలన్నింటినీ తనలో చూపించాడు కదా.
ఎప్పటికీ మారకుండా ఏకరూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే ఆ భగవంతుడే రూపుదాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం. ఆయనలో సకలం ఉన్నట్లే కదా. ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. తేషాం రాజాం సర్వయజ్ఞాః సమాప్తాః. ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్ఠించాల్సిన అవసరం ఉండదు. అమ్మనాయ్, ఓ యజమానురాలా, యజమానురాలంటే ముందు మనల్ని సుఖంపజేసి కదా నీవు సుఖం అనుభవించాలి. మాతుముం తారారో, ఒక మాట మాతో మాట్లాడరాదా. వాసెల్ తిరవాదార్, తలుపులు తర్వాత తీద్దువు గాని లోపల నుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నిన్ను శ్రీకృష్ణ సేవ నుండి మేము వేరు చేయటం లేదు. నీ మాట చాలు మాకు, అది మాకు ప్రాణం కాపాడుతుంది. జ్ఞానం పొందాలనుకునే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష. వీళ్ళు కృష్ణుడు లోపల ఉన్నాడని వీళ్ళు అనుమానిస్తున్నారు. ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారు అని లోపల గోపపాలిక ఏం పలకలేదు. లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్లను పట్టించుకోలేదు. నా తుత్తులాయ్ ముడిరి, లోపలుండేవాడు మనస్వామియే. ఎందుకంటే తులసిని ధరించినవాడు మనస్వామియే కదా. ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించటానికి తానే తగును అని సూచించటానికి గుర్తుగా ధరిస్తాడు. మేము ఆ వాసన గుర్తించాం. లోపల గోపబాలిక, నాపై లేని అభాండాలు వేయకండి, చూడండి తలుపులు వేసే ఉన్నాయి, కృష్ణుడెక్కడ నుండి వస్తాడు అని అంది. నారాయణన్, అంతటా వ్యాపించిన వాడే కదా ఆయన. సకల చేతన అచేతన వస్తువులకన్నింటికీ లోపన పైన వ్యాపించి ఉండేవాడు. అలాంటి వానికి తలుపులు అడ్డా. నమ్మాల్ పోత్తప్పరైతరుం, దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులందరికీ అందేవాడు ఆయన. పుణ్యనాల్, పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు ఆయన, అందరికీ అందాల్సినవాడు. నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవటం సబబా. పండొరునాల్, ఇదివరకు ఒకనాడు కూతత్తిన్ వాయిల్ వంద కుంభకర్ణమనుం, మృత్యువు నోట్లో దూరాడు కుంభకర్ణుడు. రాముడు అందరినీ రక్షించగల ఉదారుడు. ఆయన కుంభకర్ణుడిని చంపలా. కుంభకర్ణుడే మృత్యువు నోట్లో దూరాడు. దీపకాంతి కోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు దీపానిదా. బుద్ధిమంతుడు ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడుతాడు. బుద్ధిహీనుడు దానిలోనే పడి ప్రాణం తీసివేసుకుంటాడు. తొత్తుం ఉనక్కే పెరిందియిల్ తాన్ తందానో, ఇంతగా మేం ఏం చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా? పైపైకి సరదాగా చెప్పినా లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది ఆండాల్ తల్లి. ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తుంది. ఎవరు అంటే కుంభంను కరణముగా కలిగిన వ్యక్తి అగస్త్యుడు. ఓడిపోయి తన శక్తిని నీకు ఇచ్చేశాడా అంటుంది. అగస్త్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టినవాడు. శివుని వివాహానికి హిమాలయ పర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. వింధ్య పర్వతం మేలు పర్వతానికి పోటీతో పెరుగుతుంటే దేవతలంతా గాబరాపడి ఈయనని అడిగితే వింధ్య పర్వతం ఈయన శిష్యుడు. ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తథాస్తు అని పెరుగుదలని వంచాడు. అది ఆయన గొప్పతనం. మామూలుగా మనం ఒక్కొక్క పర్వతానికి అధిష్టాన శక్తి విశేషం ఉంటుంది. మనం దాన్నే పర్వతం అంటాం. ఈ భూమిని మనం అలాగే భావిస్తాం. ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నాయి. అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి అంటాం. అగం పర్వతం స్థ, పెరుగుదలని నిలిపినవాడు. అందుకే ఆయన పేరు అగస్త్య అయింది. మనలో పెంచుకున్న పాపపు కొండలని స్తంభింపచేయువాడు ఆయన.
ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు. ద్రావిడ భాషకంతటికీ ఆయన వ్యాకరణ సూత్రాలను రచించిన మహనీయుడు. వాతాపిని సంహరించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు కూడా నీ వద్ద ఓడిపోయాడా అన్నట్లుగా ఆండాళ్ తల్లి చెబుతుంది. లోపల గోపబాలిక లేచి కృష్ణ అంటూ లేచింది. అత్త ఆనందల్ ఉడయయాయ్, పెద్ద బద్ధకం కలదానా, ఆరుంగలమే, అతిలోక సుందరి, ఒక మంచి ఆభరణం లాంటి దానివి. జ్ఞానులు అలా ఉంటారు. వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసినవారు కాదు. తేత్తమాయ్ వందు తిరవు, తొందరగా సర్దుకొని రావమ్మా అని ఆండాళ్ తల్లి 5వ గోపబాలికను నిద్రలేపుతుంది. ఇంతకీ మనం ఈ పాసురం ద్వారా ఏం తెలుసుకున్నామంటే, ఆ 5వ గోపబాలిక ఎలాంటిది అంటే, శ్రీకృష్ణ భగవానుణ్ణి ఎంతో సేవించి ఆయన అనుగ్రహాన్ని పొంది ఆ పరవశంతో మత్తుగా నిద్రపోతుంది. ఎలా నిద్రపోతుందయ్యా అంటే, రామావతారంలో రాముడు సంహరించిన కుంభకర్ణుని నిద్రవలే ఆమె నిద్రపోతుందంట. ఆ నిద్రపోతున్న ఆమెను ఈ ఆండాళ్ తల్లి మిగతా గోపబాలికలు నిద్రలేపుతున్నారు. కుంభకర్ణుడేమన్నా నీకు పూనాడా, అలా నిద్రపోతున్నావు, రావమ్మా, నీకు కృష్ణ భక్తి తెలిసిన దానివి, కృష్ణుణ్ణి ఎలా సేవించాలో తెలిసిన దానివి, నీవు చెప్తుంటే మేము అలా కృష్ణుణ్ణి సేవించుకోదలిచాము, కావున నీవు నీ నిద్రమత్తు వీడి మాతో రావమ్మా, కృష్ణుణ్ణి సేవించుకుందాము అని చెప్పేసి ఆ 5వ గోపబాలికని ఆండాళ్ తల్లి మరియు మిగతా గోపబాలికలందరూ కూడా ఆమెను నిద్రలేపి వేడుకుంటున్నారనమాట. ఈ 10వ పాసురం యొక్క భావం, అర్థం ఇదే. ఈ రేపటి వీడియోలో 11వ పాసురం ఇంకా ఎలాంటి గోపికలు మనకు ముందు ఎదురవుతారో ఆండాళ్ తల్లి ద్వారా మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యోన్నమః.